పల్లవి నీకెందుకు నెక్లెస్ ఇచ్చింది ఒకసారి ఇవ్వు అని శ్రీకర్ అయితే శ్రీయ దగ్గర అయితే లాక్కుంటూ ఉంటాడు. ఈ విషయం ఏదో నేను తేల్చుకుంటాను అని శ్రీకర్ అయితే అనేసరికి శ్రీయ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తాడు శ్రీకర్ ఇప్పుడు కానీ నెక్లెస్ గురించి తగువ పెట్టేలా ఉన్నాడే, పెద్ద రచ్చ చేస్తున్నట్లుగా ఉన్నాడే, ఏం చేయాలి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది శ్రీయ. ఎలా అయినా దీన్ని ఆపాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది శ్రీయ. ఇక అందరూ హాల్లో కూర్చొని ఎవరి పనిలో వాళ్ళు చేస్తూ ధీమాగా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటే శ్రీకర్ అక్కడికి వచ్చి శ్రీయకి ఎందుకు ఈ నెక్లెస్ ఇచ్చావని చెప్పేసి పల్లవి మీదకైతే విసిరేస్తూ ఉంటాడు. అలా చేసేసరికి ఆ పల్లవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. శ్రీకర్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు పల్లవిపై. ఇక పల్లవి అయితే చాలా సీరియస్గా ఏంటి చెత్తబుట్టలో పడేసినట్లుగా పడేసావు, ఇది చెత్తబుట్టలో పడేసిన 300-400 నెక్లెస్ అనుకుంటున్నావా ఏంటా అనేది అనేసరికి పార్వతి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. పల్లవి అయితే ఇది 4 లక్షలు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్రీకర్ షాక్ అయ్యి అది 4 లక్షలు అయితే ఎందుకు, 40 లక్షలు అయితే 4 కోట్లు అయితే ఎందుకు, అది పల్లవికి ఎందుకు ఇచ్చావో అది చెప్పు అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి కమల్ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. కోపం, చిరాకు ఏదైనా సరే నీ పెళ్ళం మీద చూపించుకో, నా మీద చూపిస్తావేంటి, ఏంటి ఆ మాట్లాడే పద్ధతి ఏంటి, నేనేమైనా నీ పెళ్ళని అనుకుంటున్నావా అని అనేసరికి శ్రీకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏవైనా ఉంటే మీ ఆవిడ నువ్వు తెలుసుకోండి అని అనేసరికి శ్రీయ అయితే ఆడపిల్లతో మాట్లాడుతున్న తీరేనరా అది అని అంటూ ఉంటుంది పార్వతి. అలా అనేసరికి ఏంట్రా ఈ నెక్లెస్ గొడవ ఏంటి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి అదేంటనేది పల్లవియే చెప్పాలి నాన్న, శ్రీయకి పల్లవి ఈ నెక్లెస్ ఎందుకు ఇచ్చిందో చెప్పాలి అని అనేసరికి మన ఇంట్లో ఆడవాళ్ళు సర్దుకుంటే ఏమైపోయిందిరా, వేసుకుంటాను అన్నదేమో అందుకే పల్లవి శ్రీయకి ఇచ్చిందేమో అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి నేను ఈ నెక్లెస్ ఇచ్చాననే కదా ఎంత గొడవ చేస్తున్నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీకర్. అయినా నువ్వు నెక్లెస్ రేటు చెప్తున్నావు కానీ సమాధానం చెప్పడం లేదేంటి, నాకు నీ సమాధానం రేటు కాదు అని అంటూ ఉంటాడు శ్రీకర్. అలా అనేసరికి ఈ నెక్లెస్ నేను శ్రీయకి ఇచ్చానని నీకు ఎవరు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు. శ్రీయే చెప్పింది అని శ్రీకర్ అనేసరికి శ్రేయ చెప్పిందా, శ్రీయగా వచ్చి నేనే తనకి నెక్లెస్ ఇచ్చానని చెప్తే నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గట్టిగా అంటూ ఉంటుంది పల్లవి.